డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్లో ఎంటిటీస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూస్తాం. అసలు ఎంటిటీ అంటే నథింగ్ బట్ ఎ వేరియబుల్. మరి ఇది స్టాండర్డ్గా మనం XML డాక్యుమెంట్లో యూజ్ చేసే టెక్స్ట్కి, స్పెషల్ క్యారెక్టర్స్కి షార్ట్ కట్ లాగా ఈ ఎంటిటీ వేరియబుల్స్ యూజ్ అవుతాయి. మరి ఈ ఎంటిటీస్ని మనం డిక్లేర్ చేసేటప్పుడు రెండు విధానాలుగా చేయొచ్చు. ఒకటి ఇంటర్నల్లీ, రెండు ఎక్స్టర్నల్లీ. మరి ఇంటర్నల్గా ఒక ఎంటిటీని ఏ విధంగా డిక్లేర్ చేయొచ్చో చూసినట్లయితే సింటాక్స్ ఎంటిటీ అనే ఈ కీవర్డ్ ద్వారా స్టార్ట్ అవుతుంది. అండ్ నేమ్ ఆఫ్ ద ఎంటిటీ ఇవ్వాలి. తర్వాత ఎంటిటీ వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిటిడిలో ఎంటిటీ పేరు నేమ్ అని ఇచ్చాను. తర్వాత దాని వాల్యూ అమిట్ అని ఇవ్వడం జరిగింది. అట్లనే ఎంటిటీ నేమ్ కంపెనీ, నెక్స్ట్ రోజ్ ఇండియా అని ఇవ్వడం జరిగింది. మరి ఎగ్జాంపుల్లో XML ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ప్రొఫైల్ అనే ఒక ఎలిమెంట్ని ఇక్కడ తీసుకున్నాం. ఈ ఎలిమెంట్ లోపల ఈ నేమ్ కంపెనీ అనే ఈ ఎంటిటీస్ని కాల్ చేయడం జరిగింది. సో వాటి వాల్యూస్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, యాంపర్సెంట్ అండ్ ఎంటిటీ నేమ్ సెమీకోలన్, తర్వాత యాంపర్సెంట్ ఎంటిటీ నేమ్ సెమీకోలన్, ఇట్లా 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, యాంపర్సెంట్ ఇచ్చి ఎంటిటీ నేమ్ ఏంటి, ఆల్రెడీ డిటిడిలో క్రియేట్ చేస్తున్నాం. నేమ్ అనేది ఉంది. సో అంటే నేమ్ అంటే ఏంటి, దాంట్లో ఏ నేమ్ ఉంది, అమిట్ అనే నేమ్ ఉంది, అది రావడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ కంపెనీ ఉంది, కంపెనీని ఇక్కడికి కాల్ చేసాం, అంటే రోజ్ ఇండియా అనమాట కంపెనీకి. సో ఈ వాల్యూస్ని ఇక్కడ రీప్లేస్మెంట్గా ఇక్కడ యూజ్ చేసుకోవడం జరుగుతుంది XMLలో. ఓకే, అదే మనం ఎక్స్టర్నల్గా క్రియేట్ చేయాలి ఒక ఎంటిటీని అంటే మనం URL మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ యొక్క సింటాక్స్ని మనం గమనించినట్లయితే ఎలా ఉంటుంది, ఎంటిటీ నేమ్ సిస్టమ్ అనే కీవర్డ్ ఇక్కడ మెన్షన్ చేసి తర్వాత URL ఇస్తాం. URL అంటే ఆ యొక్క డిటిడి ఉన్న URL అనమాట. డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ లైక్ దిస్. చూడండి, ఎంటిటీ నేమ్ అని ఇచ్చాం, ప్లస్ సిస్టమ్ అనే కీవర్డ్ ఇచ్చాం. ఇప్పుడు URL ఇచ్చాం. ఇక్కడ డిటిడి ఫైల్ని entities.dd అనే ఫైల్ని ఇక్కడ URLగా ఇవ్వడం జరిగింది. అట్లానే కంపెనీ అనే దానికి కూడా URL ఈ విధంగా ఇచ్చాం. యూజ్ చేసుకునేటప్పుడు మాత్రం ఇంటర్నల్ అయినా ఎక్స్టర్నల్ అయినా ఈ విధంగానే ఉంటుంది. XML ఎగ్జాంపుల్లో మనం యాంపర్సెంట్ నేమ్, యాంపర్సెంట్ కంపెనీ, మధ్యలో ఈ సెమీకోలన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఎలిమెంట్స్ని, అట్రిబ్యూట్స్ని, ఎంటిటీస్ని ఈ యొక్క డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్లో డిఫైన్ చేసి ఆ డిటిడిని యూజ్ చేసుకొని XML డాక్యుమెంట్స్ని ఆ స్ట్రక్చర్ ప్రకారం ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుందండి. ఓకే.